నమస్తే. కెప్టెన్ కూల్, మిస్టర్ ఫినిషర్, థాలా ఇవన్నీ మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న పేర్లు. కానీ ఈ లెజెండరీ క్రికెటర్ జీవితంలో చాలా మందికి తెలియని కొన్ని ఆసక్తికరమైన సీక్రెట్స్ కూడా ఉన్నాయి. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఎలా ప్రపంచ బ్రాండ్ గా మారింది? ధోని గది గోడలపై ఎవరి పోస్టర్లుండేవి? జెర్సీ నంబర్ 7 వెనుక అసలు కథ ఏంటి? ఇప్పుడు ఆ 5 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ధోని గురించి మొదటి సీక్రెట్, ఆయన ఇంటి పేరు. మహేంద్ర సింగ్ ధోని కుటుంబం అసలు ఇంటి పేరు తౌని. కానీ స్కూల్లో అడ్మిషన్ సమయంలో సర్టిఫికెట్లలో జరిగిన ఓ చిన్న స్పెల్లింగ్ పొరపాటు వల్ల అది ధోనిగా మారిపోయింది. తర్వాత దాన్ని సరిచేయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నించినా అప్పటికే అధికారిక రికార్డుల్లో అదే పేరు నమోదైంది. ఆ చిన్న స్పెల్లింగ్ మిస్టేకే తర్వాత ప్రపంచ క్రికెట్లో ఒక బ్రాండ్ నేమ్ గా మారిపోయింది. రెండో విషయం, ధోని చిన్ననాటి క్రికెట్ హీరో. ఈ రోజు కోట్లాది మంది యువతకు ధోని ఆదర్శం. కానీ ధోనికి మాత్రం చిన్నప్పటి ఆదర్శం సచిన్ టెండూల్కర్. సచిన్ అంటే ధోనికి ఎంత అభిమానం అంటే తన గది గోడలన్నీ సచిన్ పోస్టర్లతో నింపేసేవాడట. సచిన్ లా ఆడాలి అని కలలు కన్న ధోని ఆ తర్వాత అదే సచిన్ తో కలిసి భారత జట్టుకు ప్రపంచ కప్ అందించడం నిజంగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. మూడో సీక్రెట్, ధోని పొడవాటి జుట్టు. కెరీర్ ప్రారంభంలో లాంగ్ హెయిర్ తో ధోని ఒక స్టైల్ ఐకాన్ గా మారిపోయాడు. ఆ సమయంలో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా జుట్ కట్ చేయవద్దు అంటూ ప్రశంసించారు. అయితే ఆ హెయిర్ స్టైల్ వెనుక అసలు ఇన్స్పిరేషన్ బాలీవుడ్ హీరో జాన్ అబ్రహామే. జాన్ అబ్రహాం హెయిర్ స్టైల్ చూసే ధోని కూడా తన జుట్టును అలాగే పెంచుకున్నాడట. నాలుగో విషయం, జెర్సీ నంబర్ 7 థాలా ఫర్ అ రీజన్ అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికీ ట్రెండ్ అవుతుంటుంది. చాలా మంది 7 ధోని లక్కీ నంబర్ అనుకుంటారు. కానీ ధోని మాత్రం అదృష్టం కోసం కాదు, జూలై 7న జన్మించిన గుర్తుగా మాత్రమే ఆ నంబర్ను ఎంచుకున్నాడు అని చెప్పారు. ఒకసారి జెర్సీ నంబర్ మార్చితే ఇంకా అదృష్టం కలిసొస్తుంది అని ఎవరో చెప్పగా, నేను లక్ని కాదు, నా కష్టాన్ని నమ్ముతాను అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఐదో సీక్రెట్, ధోని మొదటి బైక్. ఈ రోజు ధోని గ్యారేజ్ లో ఖరీదైన సూపర్ బైక్స్, వింటేజ్ మోడల్స్ ఉన్నాయి. కానీ మొదటిసారి క్రికెట్ ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసింది మాత్రం ఒక సెకండ్ హ్యాండ్ బైక్. అదే బైక్ తో మొదలైన ప్రయాణం నేడు ప్రపంచంలోనే అత్యంత అరుదైన బైక్ కలెక్షన్లలో ఒకదానిగా చేరుకుంది. ఇక 2004లో దులీప్ ట్రోఫీలో ధోని వినూత్న వికెట్ కీపింగ్, దూకుడు బ్యాటింగ్ చూసిన సెలక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే అతడిలోని ప్రత్యేకతను గుర్తించి టీమిండియాలోకి అవకాశం కల్పించారు. ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్, సచిన్ పోస్టర్లతో నిండిన గది, జాన్ అబ్రహాం నుంచి వచ్చిన హెయిర్ స్టైల్, లక్ కోసం కాదు పుట్టినరోజు కోసం ఎంచుకున్న జెర్సీ నంబర్, సెకండ్ హ్యాండ్ బైక్ తో మొదలైన ప్రయాణం, ఇవన్నీ కలిపితే ప్రపంచం కెప్టెన్ కూల్ గా అభిమానించే మహేంద్ర సింగ్ ధోని కథ పూర్తవుతుంది. అందుకే ధోనిని గొప్ప క్రికెటర్ గా మాత్రమే కాదు, తన కష్టంతో చరిత్ర సృష్టించిన నిజమైన లెజెండ్ గా అభిమానులు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకొని ఆరాధిస్తూనే ఉన్నారు.